హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నుంచి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, అది ఇంటర్మీడియేట్ అర్హతతోనే పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రఫీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ప్రతి సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అన్ని సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి కేంద్ర ప్రభుత్వ అర్హత, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే పర్మనెంట్ జాబ్స్ ఇంటర్‌తోనే వస్తున్నాయి. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అన్ని సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్‌గా ఉంది. అన్ని సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి వుమెన్స్‌కి అప్లికేషన్ ఫీయే లేదు. అదొక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. వుమెన్స్ అందరూ యూజ్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వుమెన్ కేటగిరీస్‌కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ప్రతి సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ గురించి నేను మన ఛానెల్‌లో అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మన ఛానెల్‌లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్, లైక్సే మాకు మోటివేషన్. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్స్, సీఎస్ఐ యూజీసీ నెట్స్. సో, మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక 20, 30 వీడియోస్ చూడండి. ప్రెజెంట్ యాక్టివ్ నోటిఫికేషన్స్ ఏమేమున్నాయి అని కూడా మీరు క్లియర్‌గా మీకే తెలుస్తుంది. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాము. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ జాబ్స్‌ని. ఈ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గనక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్‌లో నోటిఫికేషన్ అయితే ఉంది. సో, ఇదైతే టోటల్ ఫుల్ పేజ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అప్లై కూడా చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అని జెప్పేసి. సో, దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 13/6 అయితే ఉంది. బట్ వీళ్ళు హార్డ్ కాపీస్ కూడా పంపించమని చెప్తున్నారు. 18/6/2025 మీకు ఫస్ట్ వీక్ జులైలో ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్‌లో 4 వేకెన్సీస్, ఫినాన్స్ అండ్ ఎఫ్ఎన్ఏలో 2 వేకెన్సీస్, స్టోర్స్ అండ్ పర్చేస్‌లో 1 వేకెన్సీ, స్టెనోగ్రాఫర్‌లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు 10+2తో ఉండి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇక్కడ స్టెనోగ్రాఫర్‌కి మాత్రం స్టెనోగ్రాఫర్ రిలేటెడ్ చేసైతే ఉండాలి. నాట్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్ అయితే ఉంది. ఇదైతే నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీకు కేటగరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. సో, ఇలా కిందకొచ్చినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ గనుక చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2కి. సో, ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అయితే ఉంటుంది. తర్వాత పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి ప్రొఫిషియన్సీ టెస్ట్ సెలెక్ట్ చేస్తారు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్తున్నారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి కూడా 200 మార్క్స్‌కైతే ఉంటుంది. సో, మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ మీదైతే ఉంటాయి క్వెషన్స్ అనేవి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చేసి నార్మల్‌గా ఉండే మీరు జీకే అయి ఉంటాయి కదా! వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. మన హార్డ్ కాపీస్ కూడా పంపించమని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, పేమెంట్ అయితే వచ్చేసి ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పేమెంట్ అయితే చేయండి. ఆన్‌లైన్‌కి హార్డ్ కాపీస్ పంపించవలసిన అడ్రెస్ అయితే వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీఎస్ఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, కెనాల్ రోడ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌కైతే పంపించాలి. ఇక్కడ పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అయితే రాయాల్సయితే ఉంటుంది. హార్డ్ కాపీస్ అయితే పంపించాలి. సో, లాస్ట్ డేట్ లోపల రీచ్ అయిపోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అన్ని డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్‌గా అయితే చూద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. అప్లై చేసే విధానం అయితే వచ్చేసి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. పోస్ట్ అప్లైయింగ్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏ కేటగరీ, మీ టైటిల్ ఏంటి, సో, మీ నేము, ఈమెయిల్ అడ్రెస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అంటే మళ్ళీ అదే రాయండి. తర్వాత పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంటే చేసేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు లాగిన్ పేజ్ అయితే వస్తుంది. లాగిన్ పేజ్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మీరేం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడీని మీరు యాక్టివేట్ చేయాలి. మీ మెయిల్‌లోకెళ్ళేసి మీ ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి టిక్ బాక్స్‌లో టిక్ కొట్టినట్టయితే అది యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో, వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ అయితే కూడా కట్టాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ ఎస్‌బీఐ కలెక్ట్ అయితే ఉంది కదా! ఈ ఎస్‌బీఐ కలెక్ట్‌లో ఇక్కడ టైప్ చేయండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని టైప్ చేయడంతోటి ఆ ఇన్‌స్టిట్యూట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. సో, మీరు లాగౌట్ కావాలంటే ఇక్కడ చేయొచ్చు. ఫస్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్, అదర్ డీటెయిల్స్, అప్‌లోడ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిట్ అయితే ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎందులో రాస్తారు, ఇంగ్లీషా, హిందీ అయితే అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్,
డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్, టెలిఫోన్ నంబరు, అడ్రెస్, మీ సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రెస్ కూడా రాయండి ఫ్రెండ్స్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, స్టేట్, యూనియన్ టెరిటరీలో ఎక్కడ చదువుతున్నారు, మీ కేటగిరీ ఏంటి, మీ రిలీజియన్, మీ నేషనాలిటీ ఏంటి, మీ ఆధార్ నెంబర్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయా, ఎక్స్ సర్వీస్ మ్యానా, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ సీఎస్ ఆర్ ఎంప్లాయ్‌కి ఏమన్నా రిలేటివ్సా, క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా క్లెయిమ్ చేస్తున్నారా, ఇవన్నీ చూసి సేవ్ డీటెయిల్స్‌కైతే వెళ్ళిపోండి. సేవ్ డీటెయిల్స్‌కెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్‌లో మీరు ఎక్కడెక్కడ చదివారో ఇవ్వండి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత అదర్ డీటెయిల్స్‌లో అయితే వచ్చి నార్మల్ నామినల్‌గానే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీరేమైనా క్లెయిమ్స్ చేసారా? లేదా మీకు మీద ఏమన్నా మీరు మీ మీద కేసులేమన్నా ఉన్నాయా? అవన్నిటికి నో పెట్టేయండి. తర్వాత అప్‌లోడ్ డాక్యుమెంట్స్ స్టెప్‌లో అప్‌లోడ్ అయితే చేసేయండి. ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. తర్వాత ఫైనల్ సబ్మిషన్‌లో ప్రివ్యూలో 1, 2 సార్లు చేసుకోండి. మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా అని చెప్పేసి అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఫైనల్ సబ్మిషన్‌కైతే వెళ్ళిపోండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్మ్. మీకేమైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.